గైస్, ఈ వింటర్ సీజన్లో ఏమన్నా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. ఈ వెజ్ పఫ్ చేసుకోండి, క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ముందుగా అయితే మైదా పిండిలో ఉప్పు వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత అది 15 to 20 minutes రెస్ట్ ఇచ్చేసి ఇట్లా చపాతీలా సాదుకొని దాని మీద బటర్ రాసుకోవాలి. లేయర్స్ కోసం ఇట్లా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ చేసుకొని వెట్ క్లాత్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 15 to 20 minutes. మేము 2 times లేయర్స్గా చేస్తున్నాం, సో ఇది సెకండ్ టైము. మీకు కావాలంటే ఇంకో 2-3 ఫోల్డింగ్స్ చేసుకోవచ్చు. సెకండ్ టైం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక అది గట్టిపడే లోపు మనం ఫిల్లింగ్ రెడీ చేసేసుకుందాం. పొగలు కక్కుతున్న ప్యాన్లో ఫస్ట్ అయితే బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాక ఇట్లా మసాలాలన్నీ లైక్ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని లైట్గా వాటర్ పోసుకుంటే కొంచెం కర్రీ లాగా బాగుంటుంది. అంతే, ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇట్లాగా మళ్ళీ ఆ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసేసి కొంచెం సాదుకొని తర్వాత పఫ్ షీట్స్ రెడీ చేసుకొని దాంట్లో కర్రీ పెట్టేసేసుకొని పఫ్స్ లాగా రెడీ చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ ఆర్ బటర్ వేసి ఒక 20 minutes ఓవెన్లో పెట్టేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే పఫ్స్ రెడీ అయిపోతాయి. వీటితో పండుగ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.